హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కోన. ఈరోజు వీడియోలో ఆనియన్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆనియన్ సమోసాని ఎవరు మాత్రం ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి. బయట కొన్నవైతే ఆయిల్ హైజీనిక్గా ఉండదని చెప్పేసి తినడానికి భయపడుతూ ఉంటాం కదా. అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోండి. సో మనకి ఈ సమోసాకి చేసే సమోసా షీట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 5-6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం సమోసాలు చేయాలన్నా లేదంటే స్ప్రింగ్ రోల్ చేయాలన్నా ఈ సమోసా షీట్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయండి. సో వీటిని మీరు ఖాళీ టైంలో చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే షీట్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టు పిండి ఎన్ని బాల్స్ అవుతాయో అన్ని బాల్స్ను కూడా రౌండ్గా డివైడ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఫ్లోర్ని డస్ట్ చేసుకుని ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఫుల్కా సైజులో రౌండ్గా రోల్ చేసుకోండి. సో మీరు ఎన్ని ఉండలు రోల్ చేసుకుంటారో అందులోంచి 3 రోటీలను తీసుకుని ఫస్ట్ ఒక దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత దాని మీద పొడి మైదా పిండిని చల్లి ఇంకొక రోటీని పెట్టి మళ్ళీ తిరిగి ఆయిల్ వేసి పిండి చల్లి రోటీని పెట్టుకుని కొంచెం థిక్గా రోల్ చేసుకోవాలి. పిండి వేయలేదంటే కింద బేస్కి అంటుకుపోతుంది అనమాట. కానీ నేనైతే మాత్రం 5 రోటీలు పెట్టి చేస్తున్నానండి. సో మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే 3 పెట్టుకొని ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోండి. సో ఇలా పలుచగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ అనేది మనకి ఎక్కువ హీట్ అవ్వకూడదండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత పెనం మీద ఈ రోటీని వేసి 30 సెకండ్స్ పాటు అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉండండి. మీరు మరీ లో ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే రోటీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీడియం టు లో ఫ్లేమ్లోనే రోస్ట్ అవ్వనివ్వండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ రోటీల్ని సెపరేట్ చేసుకోవాలండి. మనం మిడిల్లో ఆయిల్ అలాగే పొడిపిండిని వేసాం కాబట్టి ఈజీగానే సెపరేట్ అయిపోతాయి. కానీ కొంచెం స్లోగా జాగ్రత్తగా విడదీసుకోవాలి. అన్ని రోటీల్ని ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఈ రోటీని కట్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండే అట్ల పుల్లని కానీ స్కేల్ని కానీ పెట్టుకుని కట్ చేస్తే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా సమానంగా కట్ అవుతాయి అన్నమాట. సో ఈ షీట్స్ని మనం 5-6 నెలల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం సమోసా చేయాలన్నా లేదంటే స్ప్రింగ్ రోల్ చేయాలనుకున్నా కూడా ఈ సమోసా షీట్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం షీట్స్ కట్ చేయగా మిగిలిన రోటీ ముక్కలన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి ఫ్రై చేసుకుంటే మనకి చిప్స్ లాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదాని వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని థిక్గా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా అటుకుల్ని వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే తేమంతా పీల్చేసుకుంటుందన్నమాట. అటుకులు వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అయితే మనకి తక్కువే పడుతుందండి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక సమోసా షీట్ని తీసుకొని ఆ షీట్ని ఇలా మధ్యలోకి మడత పెట్టాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టండి. ఇలా మడత పెట్టాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని ఈ అంచుల వెంబడి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసి కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో చుట్టుకున్న తర్వాత ఆనియన్ స్టఫింగ్ని 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి.
స్టఫింగ్ వేసుకున్నాక మిగిలిన అంచులకి కూడా మైదా పేస్ట్ని అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా అన్నిటినీ సమోసా షేప్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే పెట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్క సమోసాని వేసుకోండి. సమోసాలను ఒకేసారి ఎక్కువ వేయకుండా ప్యాన్లో ఎన్ని సమోసాలు వీలైతే అన్ని మాత్రమే వేసుకోవాలి. నాకైతే 5 సమోసాలు పట్టాయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 లేదా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిగిలిన రోటీ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని చల్లారాక ఒక బౌల్లోకి వేసి స్టోర్ చేసుకోండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో చూసారు కదండి సమోసాలు రెడీ అయిపోయాయి కదా. సో అంతేనండి, చాలా ఈజీగా క్రిస్పీగా ఈ ఉల్లి సమోసాలు చూసారు కదా. ఈ సమోసాలని మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.